100%. సరే, ఇప్పుడు ఈ కొద్ది సమయంలో కొన్ని నిమిషాలు మన దేవుని మాటలు విందాం. ఈ మాటలు ఏంటంటే చాలామంది పాస్టర్లు కానీ చాలామంది చర్చెస్లో కానీ ఇలాంటి మాటలు కొద్దిమందికి నచ్చవు. ఎందుకంటే దేవుని మాటలు ఎప్పుడు ఎలా ఉంటాయి? అగ్గిలా ఉంటాయి. అగ్గిని పట్టుకుంటే ఏమవుతుంది అక్క? కాలుతుంది. ఏం బ్రదర్? కాలుతుంది. అది బాగా మన అదే కిరోసిన్ అది పోసుకొని అగ్గిని పట్టుకుంటే మండి ఏమవుతుంది? కాలిపోతుంది. అంటే దేవుని మాటలు కరెక్ట్గా మనం చెప్పినప్పుడు ఏంటంటే వినే వాళ్ళకు కొద్దిమందికి నచ్చవు. ఎందుకంటే వాళ్ళకు కావడం వల్ల. హల్లెలూయా. అయితే దేవుడు ఎలాంటి వాడు? అరికాలు నుంచి నన్నేంత వరకు కాల్చి నుగ్గు చేసేస్తాడు. ఎందుకు? దేవుని చిత్తానుసారంగా దేవుని హృదయానుసారంగా నడచాలంటే మనం ఏం పోవాలి? కాలిపోవాలన్నమాట. హల్లెలూయా. చూడండి, ఈరోజు నేనేం చెప్తున్నానంటే బంగారం కంటే దేవుని మాట కంటే బంగారం విలువైనదా? వేస్తారక్క? దేవుని మాట కంటే బంగారం విలువైనదా? కాదు. మనం ఏమంటాం? కాదంట. కానీ బయట ఏమంటారు? బంగారే విలువైందంటారు. దేవుని మాట కంటే డబ్బు విలువైందా? దేవుని మనం నమ్ముకున్నాం కాబట్టి ఒక పాస్టర్గా, ఒక విశ్వాసిగా, ఒక సంఘస్థులంగా మనం ఏమంటాం? కాదు అంటాం. కానీ బయట ఏమంటారు? దేవుని మాట కాదండి, డబ్బు ముఖ్యం అంటారు. హల్లెలూయా. అదే కనుక ఈరోజు చూడండి, చాలామంది పాస్టర్లు కూడా చూడండి, చర్చిలోకి వెళ్ళి విశ్వాసులు వచ్చి, పాస్టర్ గారు ఇలాంటి మన చర్చిలో పలాంటి కావాలి, మన చర్చి కట్టుకోవాలి, మనం మంచిగా ప్రార్థన చేసుకోవాలి, మనం మంచిగా ఉండాలి ఈ సమాజంలో. చాలామంది మన చర్చికి వస్తారు, చర్చిలో చైర్స్ కావాలి, చర్చిలో మైక్స్ కావాలి, చర్చిలో స్పీకర్స్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని చెప్పినప్పుడు చాలామంది ఏం చేస్తారు? పాస్టర్ గారు మేమున్నాం, ఇదిగోండి ఇంత డబ్బులు అని ఇస్తారు. ఎందుకు? వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అనమాట. పాస్టర్ గారు మేము ఇంత ఇస్తాం, పాస్టర్ గారు మేము ఇంత ఇస్తాం అంటారు. లేని వాళ్ళు ఏమంటారు? పాస్టర్ గారు మేము ప్రార్థన చేస్తామండి, మా దగ్గర లేదు, ప్రస్తుతానికి మేము ఇచ్చే పరిస్థితుల్లో లేము, కాకపోతే దేవుడు మాకు ఇచ్చేలా మీరు ప్రార్థన చేయండి, మేము కూడా అదే ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుడు ఇస్తే మాకున్న దాంట్లో రెట్టింపు మీకు ఇస్తామండి అని చెప్తారు. వాళ్ళు ఎలాంటి హృదయం? మంచి హృదయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచి హృదయం. కానీ ఈ రోజుల్లో పాస్టర్ గారు చూడండి, చాలామంది బాగా చెప్పారులే మీరు, ₹1 దేవునికి ఖర్చు పెట్టడం రాదు, కానీ చర్చిలో కలిసి ఒక చైర్ తేలేవు, కానీ మీరు ఒక విశ్వాసులేనా? మీరు ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు? కొన్ని ఏళ్ల తరపు నుంచి చర్చికి వస్తున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నారు. కానీ నిన్న లేక మొన్న వచ్చిన ఈ విశ్వాసి ఈరోజు దేవుని కోసం ఏం చేసింది? స్టేజ్ వేయించింది. ఈరోజు దేవుని కోసం ఏం చేసింది? బ్యానర్ లేపించింది. ఈరోజు దేవుని కోసం ఏమిచ్చింది? గొప్పగా చర్చ్ అందరికి భోజనాలు పెట్టించింది. కానీ మీరేం చేస్తున్నారు? మీరు ఒక విశ్వాసులేనా? లేకపోతే పాస్టర్లు అయితే వాళ్ళు ఒక పాస్టరేనా, అతను ఒక పాస్టరేనా, అలా ఇలాగా అనుకుంటారు. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు మాకు ఏం చెప్తుంది? నీ బంగారు కంటే, నీ డబ్బు కంటే, నువ్వు ఇచ్చే గిఫ్ట్స్ కంటే, నువ్వు ఇచ్చే వస్తువుల కంటే, అన్నిటికంటే ఏది ఇంపార్టెంట్? దేవుని మాట ముఖ్యం. హల్లెలూయా. మనం ఎక్కడి నుంచి వచ్చాం? దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపంలో మనల్ని ఏం చేశాడు? మట్టితో బొమ్మను తయారు చేసి ఆ మట్టి వాకి దేవుని ఊపిరి శ్వాస జీవవాయువును ఊదగా మనం ఏమయ్యాం? జీవాత్మలాగా మనుషులమయ్యాం. అంటే మనంతట మనమే. దేవునికి ఎంత స్వేచ్ఛ ఉందో మనకంత స్వేచ్ఛ ఉంది. దేవుడు ఎలా తనంతట తాను చేసుకోగలడో తన పనులు, ఈ సృష్టిని ఎలా దేవుడు తనంతట తాను గైడ్ చేయగలడో, ఈ సృష్టిని దేవుడు తనంతట తాను ఎలాగైతే మార్పులు చేర్పులు చేయగలడో, ఈరోజు కూడా మన జీవితం మన ఇష్టం వచ్చినట్టు మన స్వేచ్ఛ కొలది మనం కూడా అలా మన ఇష్టానుసారంగా బ్రతకగలుగుతున్నాం, మన ఇష్టం వచ్చినట్టు మనం పనులు చేయగలుగుతున్నాం. హల్లెలూయా. అందుకని ఏంటి? వాహనాల కంటే, కారు కంటే, ఆస్తుల కంటే, బంగారు కంటే, అన్నిటికంటే ఏది ఇంపార్టెంట్? దేవుని మాట ఇంపార్టెంట్. ఈరోజు చూడండి, చాలామంది ఏం చేస్తారు? దారిని బడి అడుక్కునే వాళ్ళు వెళ్తుంటారు. వాళ్ళు వచ్చి ఒక్కొక్కసారి బుర్రకథలు చెప్తారు, ఒక్కొక్కసారి బండ్లలో వచ్చి ఏదో చెప్తారు దేవుళ్ళ గురించి. చెప్తారా లేదా? అలాగే దేవుని నమ్ముకున్న ఒక వ్యక్తి వెళ్ళి అమ్మ దేవుని నమ్ముకోండి అంటే ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? కొద్దిగా, అంటే తెలియని వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, కొద్దిగా బైబిల్ జ్ఞానం ఉండి, కొద్దిగా వాక్య పరిచయం ఉండి,
కొద్దిగా ఉన్నోళ్ళు అయితే ఏం చేస్తారు తెలుసా, నీకు కాళ్ళకు చెప్పులే సరిలేవు, నువ్వు వేసుకొని బట్టలే సరిలేవు, నీ బ్రతుకు సరిగా లేదు, నీ బ్రతుకు సరిగా లేదు, నువ్వు దేవుని గురించి చెప్తావా? దేవుని నమ్ముకోండి అమ్మ, దేవుని నమ్ముకోండి, మీ పేరేకం దేవుని తొలగిస్తాడు, మా దేవుని నమ్ముకోండి, మీ అప్పులు తీసేస్తాడు, అమ్మ దేవుని నమ్ముకోండి, మీకు సహాయం చేస్తాడు అని చెప్పామనుకోండి, ఏం చేస్తారు? తెలియని వాళ్ళైతే అవునా సరే అంటే ప్రార్థన చేసుకుంటాం అక్క, అంటే ప్రార్థన చేసుకుంటామన్నా, మీరు మాకు సహాయం చేయండి, ఆ చర్చికి తీసుకెళ్ళండి అంటారు. అదే వాక్య పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు అయితే ఏం ఆలోచిస్తారు తెలుసా? నీకే అప్పులు ఉన్నాయి, నీ బతుకే దరిద్రంగా ఉంది, నువ్వే సరిగా లేవు, ఇంకా నువ్వు దేవుని మాటలు నాకు చెప్పడం, నేను నా మాటలు వింటావు హల్లెలూయా అని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? దేవుడు ఏం చెప్పాడు? ఇప్పుడు ఈ స్థలం బాగాలేదు, అక్కడ బర్రెలు కట్టేశారు అనుకోండి, అక్కడ బంగారం ఉంది, ఇంత బంగారం ఉంది, ఆ స్థలం బాగాలేదని ఆ బంగారం చూస్తే వెళ్ళిపోతారా? సరే బంగారం అంటే అది నకిలీనో అట్లా ఇట్లా అనుకోవచ్చు, అక్కడ ఇంత డబ్బులు ఉంది, చూస్తే అది ఆ గేదెలు లేకపోతే బర్రెలు ఏవో ఒకటి పెంటలు వేసి ఉన్నాయి, అక్కడ ఉంది, ఇలా ఓపెన్ చేసింది, ఆ స్థలం బాగాలేదు. ఆ స్థలం బాగాలేదని అక్కడికి వెళ్ళి ఆ డబ్బు తీసుకోకుండా వెళ్తారా? ఏమండి ప్రశాంత్ గారు, వెళ్తారా బ్రదర్? వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? డబ్బు అది అంటే ఈరోజు ఒక చెడిపోయిన వ్యక్తి అనుకోండి, ఈరోజు ఒక చెడిపోయిన వ్యక్తి మీ దృష్టిలో, ఈరోజు ఒక బాగలేని వ్యక్తి, ఈరోజు ఒక వస్త్రాలు సరిలేని వ్యక్తి, ఈరోజు తన జీవితం సరిలేని వ్యక్తి దేవుని గురించి చెప్పారనుకోండి, ఏం చేస్తారు? నీవే సరిగా లేవు, ఇంకా నీ మాట నేనే తీసుకుని ఆ మాట అసలు కూడా హల్లెలూయా. అదే బాగా చక్కగా డ్రెస్ వేసుకుని అలా చక్కగా ఉండి సెంట్ వేసుకుని బాగా నీట్గా ఉండొచ్చి ఆ ప్రజలాడమ్మా దేవుని నమ్ముకుని అంటే ఆ వ్యక్తిని చూసి దేవుని నమ్ముకు మంచిగా చెప్పారు బ్రదర్, మంచిగా ఉన్నారు అని అంటారు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే అంటే దేవుని నమ్ముకున్న వ్యక్తులు చేసే మిస్టేక్ అలా ఎప్పటికీ చేయకూడదు. ఈ లోకంలో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? అలాంటి విషయాల్లో మిస్టేక్ జరుగుతుంది. నేనైతే కనుక దీన్ని బాగా కండక్ట్ చేస్తాను హల్లెలూయా, బాగా కండక్ట్ చేస్తాను హల్లెలూయా. అవును, మన జీవితాలు సరిగా ఉండాలి, నేను దాన్ని కాదనట్లేదు, సరిగా ఉండాలి. కానీ ఒక వ్యక్తి వచ్చి దేవుని మాటలు మనకు చెప్పినప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ వ్యక్తి జీవితం గురించి కాదు, మనం ఆలోచించాల్సింది ఆ వ్యక్తి వస్త్రధారణ గురించి కాదు, మనం ఆలోచించాల్సింది ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ గురించి కాదు హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే దేవుని మాటలు చెప్పినాడో ఆ మాటలు మన జీవితంలో ఎక్కడన్నా తప్పును సరి చేస్తుందా? ఆ మాటలు మన జీవితంలో ఎక్కడన్నా మనం ఫలానా తప్పు చేస్తున్నాము అని చెప్తున్నాయా? అది సరి చేసుకోవాలా? వెంటనే మనం ఏం చేయాలి? అది మనల్ని ఆపాదించుకుని ఆ మాటలు తీసుకుని మనం సరి చేసుకోలేదు తప్ప నువ్వెంత, నీ బతుకెంత, నువ్వెంత, నీ చేష్టలు ఎంత, నువ్వేంటి అనేసి ఆలోచించదు హల్లెలూయా. అలా ఆలోచించినప్పుడు ఏమవుద్ది? ఫస్ట్ వాళ్ళకంటే హీనంగా, వాళ్ళకంటే దరిద్రంగా మనం తయారైపోతాం హల్లెలూయా. అందుకని నేనేం చెప్తున్నానంటే ఎప్పుడు కూడా ఏ వ్యక్తి వచ్చి మనకు దేవుని మాటలు చెప్పినా కూడా, ఒక చిన్న పాప మనకు దేవుని మాటలు చెప్పినా కూడా, ఇప్పుడు ఉదాహరణ ఇది మీకు అర్థం కావాలంటే ఇంట్లో ఒక వస్తువు కనపడాలి, నీకు ఒక అవసరం ఉంది, నీ ఇంట్లో ఒక వస్తువు కనరాలి. అప్పుడు చిన్న పాప వచ్చేసి అడుగుడు మీకు ఇవ్వని అన్నాడు కదా దేవుడు, నువ్వు అడుగమ్మా, నువ్వు అడుగక్క, నువ్వు అడుగన్నా అన్నది అనుకో, నువ్వేం చేయాలా? పోవే, నువ్వు నాకు చెప్పేదాన్ని వైపు నాకు తెలియదా దేవుడు అర్థం అనుకోకూడదు. ఈ పిల్ల ఎందుకు ఇలా చెప్తుంది? ఇది నాకు అవసరం ఉంది కదా, అందుకు దేవుడు మాట్లాడిస్తున్నాడు, నువ్వేం చేయాలా? ఎందుకంటే వాక్యంలోంచి ఎత్తింది కదా, అడుగుడి మీకు ఇవ్వబడి అని చెప్తుందంటే దేవుడు మాట్లాడుతున్నాడని వెంటనే మోకరించి ఏం చేయాలా? దేవుడిని ప్రార్థించాలి హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు మనకిస్తాడు. అన్నిసార్లు మనమే అడగక్కర్లా, అన్నిసార్లు మనమే గైడ్ చేసుకోవక్కర్లా, మనకి తెలివి ఉంది అనుకోవక్కర్లా. దేవుడు చిన్న పిల్లతో అయినా మాట్లాడిస్తాడు, ఒక దరిద్రులతోనైనా మాట్లాడిస్తాడు, ఒక అడుక్కుండే వాళ్ళతోనైనా మాట్లాడిస్తాడు, ఒక రౌడీతో అయినా మాట్లాడిస్తాడు, ఒక శత్రువుతో అయినా మాట్లాడిస్తాడు హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేయాలా? దేవుని మాటను మనం గుర్తించాలి తప్ప వాళ్ళందరినీ మనము మన మైండ్లో నింపుకొని ఆ ఆలోచనలో పడి దేవుని మాటను మర్చిపోకూడదు హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అలా ఉండాలన్నమాట. నేను ప్రశాంత్ వాక్యం చెప్పారు, కొద్ది మాటలు నేను చెప్పాను, చక్కటి వర్తమానాన్ని అందించారు. ప్రశాంత్ అందరికీ వందనాలు. మాటలు దేవుడు